వెల్కమ్ టు భక్తివం ఛానల్. ఈ వీడియోలో రాహుకాలం అంటే ఏమిటి, ఈ కాలంలో ఎటువంటి పనులు చేయాలో తెలుసుకుందామా? హిందూ పురాణాల ప్రకారం రాహుకాలంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదని మన పెద్దలు పండితులు చెబుతుంటారు. ఈ సమయాన్ని చెడు సమయంగా భావిస్తారు. అందుకే ఈ కాలంలో ప్రయాణం చేయకూడదు, వ్యాపారం ప్రారంభం వంటివి చేయకూడదని, కళ్యాణం వంటి కార్యక్రమాలను, కొత్త పనులు చేయకుండా ఉంటారు. అయితే రాహుకాలం గురించి మనలో చాలా మందికి స్పష్టంగా తెలియదు. ఈ సందర్భంగా రాహుకాలం అంటే ఏమిటి, ఈ కాలంలో చేయాల్సిన పనులు ఏమిటి, చేయకూడని పనులు ఏమిటి అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. రాహుకాలం అంటే శాస్త్రాల ప్రకారం శుభముహూర్తంలోనే శుభకార్యాలు చేయాలని పండితులు చెబుతారు. ఒక ప్రాంతంలో సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉండే సమయాన్ని 8 భాగాలుగా చేస్తే ఒక విభాగం అవుతుంది. ఇందులోని ఒక భాగాన్ని రాహుకాలంగా పరిగణిస్తారు. ఈ రాహుకాలం ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ప్రతిరోజు సుమారు 90 నిమిషాల పాటు అంటే గంటన్నర సమయం రాహుకాలం ఉంటుంది. ప్రతిరోజు ఒకేలా కూడా ఉండదు. అది సమయాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ప్రతి సోమవారం 2వ భాగంలో, శనివారం రోజున 3వ భాగంలో, శుక్రవారం రోజున 4వ భాగంలో, బుధవారం 5వ భాగం, గురువారం 6వ భాగం, మంగళవారం 7వ భాగం, ఆదివారం రోజున 8వ భాగంలో వస్తుందని మనకు ఆధ్యాత్మికంగా తెలుస్తుంది. ఉదాహరణకు, ఒక ప్రాంతంలో సూర్యోదయం ఉదయం 6 గంటలకు, సూర్యాస్తమయం 6 గంటలకు అవుతుందనుకుంటే ఉదయం 6 నుండి 7:30 గంటల వరకు అంటే మొదటి గంటన్నర సమయాన్ని వదిలివేయాలి. తరువాత సోమవారం రోజున 7:30 నుండి 9 గంటల వరకు, శనివారం రోజున ఉదయం 9 నుండి 10:30 గంటల వరకు, శుక్రవారం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు, బుధవారం మధ్యాహ్నం 12 నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు, గురువారం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు, మంగళవారం రోజున 3 నుండి సాయంత్రం 4:30 గంటల వరకు, ఆదివారం రోజున సాయంత్రం 4:30 గంటల నుండి 6 గంటల వరకు రాహుకాలం ఉంటుంది. ఈ రాహుకాలాన్ని ఎందుకని అశుభంగా భావిస్తారు అంటే, భారతీయ శాస్త్రాల ప్రకారం సూర్యచంద్రులు, బుధుడు, గురుడు, శుక్రుడు, అంగారకుడు, శని, రాహుకేతువులు నవగ్రహాలు. వీటిలో రాహుకేతువులకు భౌతిక శరీరాలు లేకపోయినప్పటికీ వీటికి సూర్యుడిని అస్పష్టం చేసే శక్తి ఉందని భావిస్తారు. దీనితోనే సూర్యగ్రహణం ఏర్పడుతుందని భావిస్తారు. హిందూ పురాణాల ప్రకారం రాహువు సూర్యుడిని మింగే పాము. ఇది చెడు సంకేతానికి ప్రతీకగా భావిస్తారు. అందుకే ఈ రాహుకాలాన్ని అపవిత్రంగా భావిస్తారు. ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు. రాహుకాలంలో రాహు ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఈ కాలంలో గ్రహం ప్రతికూల శక్తితో ఎక్కువ ప్రభావితం అవుతుందని భావిస్తారు. అందుకే ఈ కాలంలో ఎలాంటి శుభకార్యాలను చెయ్యరు. ఎంత ముఖ్యమైన పని ఉన్నా వాయిదా వేసుకుంటారు. రాహుకాలంలో విలువైన వస్తువులను కొనకూడదు. ఈ కాలంలో ప్రయాణాలు అస్సలు చేయకూడదు. రాహుకాలంలో ఇంటిని కొనడం, అమ్మడం, ఇల్లు ఓపెనింగ్, జ్యువెలరీ కొనడం వంటివి చేయకూడదు. రాహుకాలంలో కొత్త పనులు ప్రారంభించకూడదు. సాధారణంగా రాహుకాలంలో ఏ పనులు చేయకూడదని, అది అశుభమని అందరికీ తెలిసినదే. అయితే ఈ కాలంలో కూడా కొన్ని పనులు చేయవచ్చు. వీటి గురించి చాలా మందికి తెలియదు. ఎవరి జాతకంలో అయితే కాలసర్ప దోషం ఉంటుందో దాని నివారణకు రాహుకాలమే సానుకూలమని పండితులు చెబుతున్నారు. ఇలా చేయటం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి. రాహుగ్రహం యొక్క శాంతి కోసం పశువులకు ఆహారం తినిపించాలి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.